రైతుపై ప్రకృతి కన్నెర్ర చేసింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో తమ ఇంట ధాన్యం సిరిలో కురుస్తాయనుకుంటే ఈదురుగాళ్లతో కురిసిన అకాల వర్షం పంటలను నేలపాలు చేసింది. రైతన్నల ఆశయాలను అడియాసలు చేసింది. ఆదిలాబాద్ జిల్లా బోతు మండలంలోని పలు గ్రామాల్లో కురిసిన వడగళ్ల వాన రైతుల కడగండ్లకు కారణమైంది. పంటలు చేతికొచ్చే సమయంలో ఈదురు గాలులతో కూడిన వర్షానికి పంటలు నేలరాలిపోయాయి. మండలంలో వేసిన జొన్న, మొక్కజొన్న, నువ్వు పంటలకు తీరని నష్టం వాటిల్లింది. ఈదురు గాలులకు ఇండ్ల పైకప్పులు ఎగిరిపోయాయి, చెట్లు విరిగిపడ్డాయి, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. మండలంలో అకాల వర్షానికి దెబ్బతిన్న పంటలను ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు గొర్ల రాజు యాదవ్ పరిశీలించారు. పంట పొలాల నుంచి వ్యవసాయ అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడారు. దెబ్బతిన్న పంటల్ని సర్వే చేయడంలో అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నించారు. స్పందించిన వ్యవసాయ అధికారులు సర్వే నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక పంపుతామని తెలిపారు. బోతు మండలంలో మొక్కజొన్న 4,000 ఎకరాల్లో, జొన్న 3,000 ఎకరాల్లో, మిగతా పంటలు కలుపుకొని మొత్తం దాదాపు 10,000 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ఆయన అన్నారు. అప్పులు తెచ్చి పంటలు సాగు చేసిన రైతులను వడగళ్ల వాన కంటినీరు పెట్టించిందన్నారు. దాదాపు 10,000 ఎకరాలలో పంట నష్టం జరగడం జరిగింది. మరి ప్రధానంగా మొక్కజొన్న 4,000 ఎకరాలు, జొన్న పంట 3,000 ఎకరాలు, మరి ఇతర సన్ఫ్లవర్ కానీ, గోధుమ కానీ, నువ్వులు కానీ, పెసర్లు కానీ, మినుములు కానీ అవన్నీ కలుపుకొని ఇంకో 1000 ఎకరాలలో పంట నష్టం జరిగింది. అనుకోకుండా నిన్న పగల నుంచి బోతు మండలంలో మరి నేరగొండ మండలంలో విపరీతమైన ఈదురుగాలులు, వడగండ్ల వాన, మరి దీని వలన పంటలు పూర్తిగా దెబ్బతిని రైతు నోటికొచ్చింది. నువ్వు అంటే ఇప్పుడు తెంపి మార్కెట్లోకి పోయే పరిస్థితులలో ఈరోజు రైతుకు నోటికొచ్చిన దానికి కంట నీరు తెప్పిస్తూ రైతులు రేపు ఖరీఫ్లో మరి ఇప్పటికే అప్పులు తెచ్చి పంటలు వేయడం జరిగింది. దీనికి డబల్గా క్రిమిసంహారక మందులు కానీ, ఎరువులు కానీ, డిఏపి కానీ, యూరియా కానీ ఎంతో వ్యయ ప్రయాసాల కోర్చి రాత్రి పగళ్ళు కష్టపడి మరి నీళ్ళు ఇచ్చి తన ప్రాణాలను కూడా పణంగా పెట్టి ఈ పంట చేతికొచ్చే సమయంలో ఈ విధంగా జరగడం చాలా విచారకరమైన విషయం. పంటలు దెబ్బతిన్న రైతులు అధైర్యపడవద్దని, ప్రభుత్వంతో పోరాడి న్యాయం జరిగే విధంగా చూస్తామని గొర్ల రాజు యాదవ్ అన్నారు. ప్రభుత్వం వెంటనే పంట నష్టపోయిన రైతుల్ని గుర్తించి మొక్కజొన్నకు ఎకరాకు ₹1,00,000, జొన్న ఇతర పంటలకు ఎకరాకు 50,000 చొప్పున నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే బీజేపీ తరపున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. బీఆర్ఎస్ రైతు ప్రభుత్వం కాదని రాక్షస ప్రభుత్వమని విమర్శించారు. దీనికి భారతీయ జనతా పార్టీ తరఫున మేము రైతులందరికీ అధైర్యపడవద్దు, ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఖచ్చితంగా పోరాటాలు చేసి మరి ఏదైతే నష్టం జరిగిందో అగ్రికల్చర్ అధికారులతోటి, రెవెన్యూ అధికారులతోటి సర్వేలు చేయించి 1 ఎకరం మొక్కజొన్నకు ₹1,00,000, మరి జొన్న పంటకు 50,000, మిగతా వాటికి 50,000 ఎకరానికి చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. పంట నష్టం గురించి ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు దృష్టికి తీసుకెళ్తామన్నారు. పంట పొలాల పరిశీలనకు రాని అధికారుల తీరును తప్పుపట్టారు. అలాగే ఖరీఫ్ పంట వేసుకోవాలంటే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. పార్లమెంట్లో ఎంపీ సోయం బాపురావు గారి ద్వారా కూడా ఈ రిపోర్ట్ పంపడం జరుగుతుంది. ఆయన కూడా కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తాడు. మరి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఇన్పుట్ సబ్సిడీ కింద ఏదైతే మొక్కజొన్నకు ₹1,00,000 ఎకరానికి, జొన్న పంటకు 50,000, మరి మిగతా వాటికి కూడా 50,000 నష్టపరిహారం వెంటనే చెల్లించాలని, లేనట్టయితే రైతుల ద్వారా బీజేపీ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. ఇది ఏదైతే రైతు ప్రభుత్వం అనుకుంటున్నారో ఇది రైతు ప్రభుత్వం కాదు, రాక్షస ప్రభుత్వంగా ఉన్నది. ఇప్పటి వరకు ఏ అధికారులు కూడా నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలకు స్పందించకపోవడం దుర్మార్గమైన, నీచమైన చర్యలని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున విమర్శిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ కార్యదర్శి శ్రీకాంత్ ముత్యం, బీజేవైఎం మండలాధ్యక్షులు సోలంకి సాయి రోహిత్, రైతులు మల్లెపూల శివారెడ్డి, తూము గంగయ్య, తూము జనార్దన్, మల్లెపూల గుండయ్య తదితరులు పాల్గొన్నారు.